100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. ఇప్పుడు నాతో పాటు చాలా మంది అమ్మాయిలకి ఒక కళల రాకుమారుడు ఉన్నారని చెప్పొచ్చు. అంటే ఎన్నో విధాలుగా దగ్గర అవ్వాలని చూసారు తెలుగు ప్రేక్షకులకి. నన్ను అడిగితే 2 మాత్రమే బాగా దగ్గర చేసినట్టున్నాయి. ఒకటి బిగ్ బాస్, అంతకంటే బాగా దగ్గర చేసిన అమ్మాయిలకి ఎస్పెషల్లీ నువ్వు ఉంటే నా జతగా. ఇప్పుడు 9:30కి ఉండాల్సింది పాపం ముందుకి జరిపేసినట్టున్నారు 6కి. మరి నువ్వు ఉంటే నా జతగా నుంచి దేవాన్ని, బిగ్ బాస్ నుంచి అర్జున్ కళ్యాణ్ గారిని, చాలా సినిమాల నుంచి చాలా పాత్రలో ఉండే ఆయన్ని తీసుకొచ్చేసాను అనమాట మీ దగ్గరికి. బోల్డ్ అని ముచ్చట్లు పెట్టేద్దాం. హాయ్ అండి. హలో, హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. సో దేవా అనాలా అర్జున్ కళ్యాణ్ అనాలా? అర్జునేనా? ఇప్పుడు దేవాగా బాగా చేరువైనట్టున్నారు కదా. కొంచెం బాగా హెల్ప్ అయింది అది. అంటే ఆబ్వియస్లీ సీరియల్స్ అంటే జనాలకి బాగా ఎక్కువ రీచ్ కదా, సో దేవాగానే బాగా ఎక్కువ రీచ్ వెళ్ళింది. కానీ మీరు అనుకున్నది సినిమాలు అనుకున్నట్టున్నారు కదా ఫస్ట్ బాగా. అంటే ఇప్పుడు రైట్ నో ఒకప్పుడు లాగా లేదు కదా, ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఓటీటీ సీరియల్స్ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ ప్లాట్ఫామ్ మన అబిలిటీస్ షోకేస్ చేసుకోవడానికి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రైట్ నో మూవీస్ కంటే ఎక్కువ టీవీ జనాలు ఎక్కువ చూస్తున్నారు, ఓటీటీ కానీ సీరియల్స్ కానీ. అండ్ వాటి ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఓకే. సో యా, ఎనీ ఆపర్చునిటీ ఇస్ గుడ్. ఎస్పెషల్లీ ఇంతకు ముందులాగా లేదు మీ సీరియల్. ఏంటంటే యూత్ కి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి, ఎస్పెషల్లీ అబ్బాయిలు కూడా చూస్తున్నారు. ఇంకా యా, మీరు నమ్మరు, ఐ మీన్ నేనే నమ్మలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డిఎమ్స్ వస్తుంటాయి ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లో, తర్వాత ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ వాటిలో. ఈ ఏజ్ గ్రూప్ ఎక్కువ చూసేవాళ్ళు ఎక్కువ యంగ్స్టర్సే ఉన్నారు, కాలేజ్ గోయింగ్ కిడ్స్, లేకపోతే కొంచెం మిడిల్ ఏజ్డ్. ఓకే. సో అంటే చాలా అసలు నేను ఆశ్చర్యపోయా ఇంతమంది చూస్తున్నారా అని చెప్పి. ఎస్పెషల్లీ యంగ్ ఆడియన్స్ అనుకుంటాం మనం. నేను ఎక్కువ యంగ్, మిడిల్ ఏజ్డ్ ఆర్ లేడీస్ ఎక్కువ చూస్తుంటారు అనుకున్నాను, కానీ నా పర్స్పెక్టివ్ మారింది. మేబీ అంటే మా సీరియల్ తాలూకు జానర్ కూడా కొంచెం లవ్ స్టోరీ అవ్వడం అండ్ కొంచెం యాక్షన్ ఉండడం, అండ్ మా ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్స్ కూడా సినిమాటిక్ గానే ట్రై చేస్తున్నాం మాక్సిమం చాలా వరకు. అది కొంచెం బాగా హెల్ప్ అయినట్టుంది. అంటే సీరియల్ ఎందుకని వై డిడ్ యూ చూస్ నువ్వు ఉంటే నా జతగా? ఇట్ వాస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. నేను ఫస్ట్ అసలు సీరియల్ చేయాలనుకోలే, బికాస్ మై ఎయిమ్ వాస్ టు గెట్ ఇన్ టు మూవీస్ అండ్ వెబ్ సిరీసే. బట్ యాజ్ అన్ అవుట్ సైడర్ నాకు చాలా కష్టమైంది ఇండస్ట్రీలో మూవీస్ రావడం. యాజ్ లీడ్ సపోర్టింగ్ రోల్స్ చేసా, లీడ్ రోల్స్ చేశాను కొన్ని మూవీస్కి. ప్లేబ్యాక్ అని, పెళ్లి కూతురు పార్టీ అని, బాబు బుల్షిట్ గా అని చేశాను. బట్ అంత ఎక్కువ వర్కౌట్ గల. ప్లేబ్యాక్, పెళ్లి కూతురు పార్టీ ఓటీటీలో బాగా వర్కౌట్ అయ్యాయి, ఆహాలో. దాని తర్వాత అదే బిగ్ బాస్కి వెళ్ళాను, బీబీ జోడి డాన్స్ షో చేసా. అండ్ వెన్ ఎవర్ ఐఎమ్ పిచ్చింగ్ సమ్ ప్రాజెక్ట్స్ నా ఫ్రెండ్స్ తోటి, అది ఈ మధ్య థియేట్రికల్ బిజినెస్ చాలా కష్టం అయిపోవడం, అంత ఈజీగా గ్రీన్ లైట్ అవ్వకపోవడం ప్రాజెక్ట్స్. అండ్ అట్ ద సేమ్ టైం వెబ్ సిరీస్లు వచ్చాయి, ఓటీటీ ట్రై చేస్తున్నా. సో నువ్వు ఉంటే నా జతగాను, అండ్ దెర్ ఇస్ అనదర్ వెబ్ సిరీస్, అది కూడా డైలీ సిరీసే, కాకపోతే ఇన్ ఓటీటీ. అవి రెండు ఒకేసారి వచ్చాయి నాకు. కాకపోతే దట్స్ ఓన్లీ ఫర్ ఓటీటీ, అండ్ ఇది టీవీ ప్లస్ ఓటీటీ. నేను అనుకున్నా వెన్ ఐఎమ్ ఓకే టు డూ డైలీ సిరీస్ ఇన్ ఓటీటీ, ఇది చేస్తే ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది కదా, పెద్ద తేడా ఏం లేదు రెండింటికి అనిపించింది. అండ్ కాన్సెప్ట్ వైజ్, రోల్ వైజ్ ఇది ఇంకా చాలా ఎక్కువ ఉంది అనిపించింది నాకు. సో కొంతమంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కన్సల్ట్ చేసి అడిగారే, సీరియల్స్లోకి వెళ్తే ఏంటి పరిస్థితి, మీరు అడిగినట్టే కొంచెం ఇబ్బంది అవుతుందేమో కదా మూవీస్లో రావడం. కానీ చాలా మంది ఇండస్ట్రీ ఇన్సైడర్స్ ఏం చెప్పారంటే అట్లేం లేదు, ఇఫ్ యూ హ్యావ్ ద క్యాపబిలిటీ, నీకు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉండి నువ్వు బాగా చేస్తే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు వేరే మంచి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, అమర్ కానీ, మానస్ కానీ, వీళ్ళందరూ కొంతమంది సీరియల్స్ చేసినా కానీ ఓటీటీలోనో మూవీస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, సపోర్టింగ్ రోల్స్ కూడా వస్తున్నాయి. సో అట్లా ఐ థాట్ ఓకే, ఇప్పుడు నాకు షోకేస్ చేసుకోవడానికి ఇది మంచి ప్లాట్ఫామ్ అనిపించి నేను. బట్ దేర్ ఇస్ దిస్ థింగ్ కదా, అంటే సీరియల్స్ లో చేసేవాళ్ళు ఆ థాట్ ప్రాసెస్ కొంతమందికి ఉంది ఇంకా, బట్ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ కి లేదని అనుకుంటున్నా. అంటే ఇది విన్ విన్. అంటే ఎలా చెప్పాలంటే కొంతమంది చిన్న సినిమాల వాళ్ళకి ఆర్ మీడియం స్కేల్ వాళ్ళకి ఆ రీచ్ వెళ్ళిపోతుంది. అరే వీడు నోన్ ఫేస్, చాలా మందికి తెలుసు మార్కెట్లో, సో పెడితే ఇప్పుడు సీరియల్ చూసేటోళ్ళు మూవీకి వచ్చి చూసే అవకాశం ఉంది, ఆర్ ఓటీటీ వెబ్ సిరీస్ చేస్తే ఓటీటీకి వచ్చి చూసే ఛాన్స్ ఉందని అలా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎస్పెషలీ చిన్న సినిమాలు, చిన్న ప్రాజెక్ట్స్ చేసేటోళ్ళు. పెద్ద సినిమాలు మేబీ వాళ్ళు కొంచెం వీడు కొంచెం ఎక్కువ కనిపించాడన్న అనుకునే టైప్ కూడా ఉంటుంది. బట్ సపోర్టింగ్ రోల్స్ వస్తున్నాయి కదా, చేస్తున్నారు. పెద్ద సినిమాల్లో కూడా సీరియల్స్ లో చేసేటోళ్ళు రోహిణి గానీ కొంతమంది చేస్తున్నారు, ముక్కా అవినాష్ గానీ. కాకపోతే సపోర్టింగ్ రోల్స్ వస్తాయి, లీడ్ రోల్స్ కొంచెం టైం పడుతుంది.
కొంచెం కష్టమే ఇంకా కష్టమే అక్కడ దాకా వెళ్ళినట్లేరు మన వాళ్ళు అంతా. హిందీలో అలాంటివి ఏం ప్రాబ్లం లేదు, మ్మ్. ఇంకా మన తెలుగులోనే కొంచెం అది మారాలి, మారుతుందని అనుకుంటున్నాను. ఓకే, హిందీలో ఏంటి మన యష్ గారు కేజీఎఫ్ ఆయన ఆయన కన్నడలో. సీరియల్సే చేశారు అవును, ఫస్ట్. అక్కడి హిందీలో నుంచి సుశాంత్ సింగ్ గానీ, సో అట్లా ఏం లేదు. ఐ థింక్ ఇట్ విల్ చేంజ్. ఓకే, జస్ట్ మీరు ఇందాక మాట్లాడుతూ యాజ్ అన్ అవుట్ సైడర్ నాకు కొంచెం కష్టమైంది అన్నారు కదా. ఆ. డూ యూ థింక్ అంటే ఇంకా కూడా అవుట్ సైడర్స్ కి ఇబ్బంది ఇంకా ఇప్పుడు ఎప్పటికైనా ఉంటుంది అది, Okay. బికాస్ మన కనెక్షన్స్ తక్కువ కదా. మ్మ్. సో ఆబ్వియస్లీ ప్రాజెక్ట్స్ పడడానికి చాలా కష్టపడాలి మ్మ్. బయట నుంచి వచ్చే వాళ్ళకి. మనకి అంటే అంత ఈజీగా దొరకదు, బోల్డ్ అని ఆడిషన్స్ ఇవ్వాలి. అంటే సపోర్టింగ్ రోల్స్ వాటికి అయితే ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు లీడ్గా చేయాలంటే ఫస్ట్ మనల్ని అడిగే క్వశ్చన్ మార్కెట్ ఎంత ఉంది వీడికి, మ్మ్. ఆ సినిమా సేలబిలిటీ అవుతుందా లేదా, ఓకే, ఆ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి మనకి, అవన్నీ ప్రూవ్ చేసుకోవాలి. ఓకే. అది అవుట్ సైడర్స్కి ఫస్ట్ ఉంటుంది. అదర్వైజ్ అంటే అదే క్వశ్చన్ ఈ నెపో కిడ్స్కి వర్తించదు, ఎందుకంటే వాళ్ళు మార్కెట్ ఆల్రెడీ ఒక బేస్ build చేసుకుంటారు. బిల్డ్ ఉంటుంది కాబట్టి దే ఆర్ ఓకే విత్ దట్. మ్మ్. మనకి మాత్రం అది ఇబ్బంది. మీరు ఎలా వచ్చారు మరి ఇండస్ట్రీకి? యువర్ అన్ అవుట్ సైడర్ కదా, యా, ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? నేను ఇలా సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటా. అంతకుముందు ప్రేమం అనే సినిమాలో చేశాను, ఓకే, తర్వాత వరుడు కావాలలో చేశాను. అలా 2-3 చాలా సినిమాలో చేశాను, సపోర్టింగ్ రోల్స్ చేశాను. అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేశాను, చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను యూట్యూబ్లో. మ్మ్. మ్మ్. యూట్యూబ్లో వెబ్ సిరీస్లు చేశాను, ఇన్ఫినిటమ్ ద్వారా మిస్ Yeah, అమ్మ అని చెప్పి నేను వైష్ణవి చైతన్య చేశాం. మ్మ్. ఆహాలో ఇంకో వెబ్ సిరీస్ చేశా, నారి నారి నడు మురారి అని. సో అవన్నీ చేసుకుంటూ, అండ్ దెర్ ఆర్ 2 మై డైరెక్టర్స్ హూ ఆర్ లైక్, అంటే నేను చెప్పినట్టు కిందాక దెర్ ఆర్ సమ్ డైరెక్టర్స్ హూ థింక్ న్యూ ఏజ్ వాళ్ళకి ఓకే, మార్కెట్ ఉన్నా లేకపోయినా వీడి రోల్కి సెట్ అవుతాడు, మ్మ్. వీడికి ఆల్రెడీ యూట్యూబ్లో ఒక రీచ్ ఉంది ఆర్ టీవీలో రీచ్ ఉంది, వీడిని తీసుకుందాం మనకు హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లానే నాకు పెళ్లి కూతురు పార్టీ కానీ ప్లేబ్యాక్ కానీ వచ్చాయి. దోస్ డైరెక్టర్స్ వర్ బ్రేవ్ ఇనఫ్ టు టేక్ మీ, యా. అంటే మార్కెట్ గురించి ఆలోచించకుండా వీడికి ఉంది రీచ్ అని చెప్పి. అట్లా వైష్ణవి చైతన్య కూడా అవుట్ సైడరే కదా ఆ లెక్కను చూస్తే. ఆ అమ్మాయిలకి కొంచెం వేరే ఉంటది, కొంచెమా? అబ్బాయిలకి కొంచెం వేరే ఉంటది. అబ్బాయిలకి ఏదో అనుకున్నా కొంచెం డిఫికల్టీ ఉంటుంది అబ్బాయిలకి కదా. కొంచెం ఎక్కువ టఫ్, అమ్మాయిలు కూడా కష్టమే. Yeah. మాకేంటంటే కొంచెం ఇంకా వేరే, అదే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అబ్బాయిలకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అమ్మాయిలకి కొన్ని ఉంటాయి.